టీడీపీ అంటే వల్లమానిన అభిమానం. నిత్యం పార్టీ కండువా జెండాను మోసే ఆ కార్యకర్తకు అనుకోని కష్టం ఎదురైంది. తనను ఆదుకోవాలి అని ప్రాధేయపడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో లేవలేని స్థితిలో ఉన్న ఆ టీడీపీ సీనియర్ కార్యకర్త పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీలో పనిచేసిన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన కొప్పుల వెంకట సుబ్బయ్య నేడు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇన్నాళ్లు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వెంకట సుబ్బయ్యపై 14 అక్రమ కేసులు నమోదు కాగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తమ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఆదుకోవాలి అని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నాగేశ్వరి, మా మామయ్య పేరు వెంకట సుబ్బయ్య గారు, మా అత్తమ్మ పేరు పద్మావతి. వాళ్ళకి హెల్త్ సరిగా లేదు. మా మామయ్యకి 6 మంత్స్ నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అదే టీడీపీ కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు. ఇది టీడీపీ పార్టీ మొదలైన నుంచి ఆయన దాంట్లోనే పనిచేస్తూ ఉన్నాడు. ఇంటి పనులు ఏం చూసుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఆయనకి హెల్త్ సరిగా లేదు, మంచాన్ని పడ్డాడు. మాకు ఎవరు సహాయం చేయలేదు. దయచేసి మీరే సహాయం చేయండి. నా భర్త పేరు వెంకట సుబ్బయ్య. ఏదో ఆయన మీరు తిరుగుతున్నారు తెలుగుదేశంలో, ఎవరి మాట ఆయన లేదు. కేసులు కూడా పెట్టినారు. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు సార్, మీరు ఆదుకోవాలా. మాకు ఛార్జీలు కూడా లేదు హాస్పిటల్కి పోయేదానికి. ఆయన మంచం ఎక్కినాడు పెద్ద ఆయన. మమ్మల్ని ఊరు చూసేవాళ్ళు కూడా లేరు. మాకు ఏ దారి లేదు, ఆధారం లేదు. చాలా పేదవాళ్ళం సార్. మీరు దయచేసి మీ పార్టీలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మాకు ఏదైనా సాయం చేయండి సార్. నేను తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్ళు రామారావు ప్రభుత్వం చదువుతున్నాను. నాకు అప్పటి నుంచి పార్టీ మారాను. నా ఆరోగ్యం 7 నెలల నుంచి నా ఆరోగ్యం సభ్యులు దయవచ్చి నాకు ఆర్థిక సాయం చేసి నేను కార్యకర్తగా నేనేగా ఒక 10 మందిని తయారు చేసుకుంటాను. నేను నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఆర్థిక సాయం లేక. చిన్నదంతా ముగిస్తున్నా. మొన్న ఈ కరెంటుకు 40,000 వేసినారు. 40,000 బిల్లు పెట్టినాము. బిల్లు కేసులు పెట్టినారు. 14 కేసులు పెట్టినారు. జైలు వేసినారు. టీడీపీ తరఫున మనం పోటీ చేసిన జగన్ ప్రభుత్వంలో అప్పుడు 7 లక్షల దాకా మూసుకున్నా. నా ఆర్థిక నాకు ఏమీ లేదు. నేను కనీసం ఛార్జీకి లేదు సార్. నేను చెప్పుకోవాలంటే దయవచ్చి నాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నా సార్. అయ్యా మన ప్రభుత్వం వచ్చింది. ప్రతి వార్డు నాకు అడిగొచ్చి నాకు తిరిగితే నేను అన్నీ చేసి మన కార్యకర్తలను నాకు సాయం చేయలేదు. మన గురించి పట్టించుకోలేదు. రాముడు ఎంతో మంది చెప్పిన ఎవరు పట్టుకోలేదు. నేను ఉద్యమప్రసాద్ చెప్పిన ఎవరు పట్టుకోలేదు సార్. దయవుంచి నన్ను ఆదుకోండి సార్. నన్ను ఆదుకోండి సార్.